నేరాలు చేసిన వారు మేము కూడా తల్లిదండ్రుల స్థానంలోనే ఉన్నామని ఎందుకు మరచిపోతున్నారు? అదే స్థితి మాకు ఎప్పటికైనా ఎదురవుతుంది అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఎప్పుడు ఏమవుతుందోనని క్షణక్షణం భయంతో బ్రతకాల్సిందేనా? కళ్ళు మూసుకొనివాడు చెడును తలపెడతాడని, హత్య చేసిన వాడు తన సమాధిని తానే త్రవ్వుకుంటాడు అనున్నది సత్యం. దుష్టవాంఛలతే ఆకర్షింపబడి పాపము చేస్తే మరణిస్తాము అని తెలిసి కూడా అదే పాపాన్ని పదే పదే చేస్తున్నారంటే చావంటే భయం లేకనే కదా. ఎన్నిసార్లు మందలించినా హృదయం మార్చుకొనని వాడు తలవని తలంపుగా మరలా కోలుకోలేని రీతిగా నాశనం అవుతాడు. నిజాన్ని నిర్ధైర్యంగా చెప్పేవారికేమో నీచాతి నీచమైన ఘోరమైన మరణశిక్ష, తప్పు చేసి కూడా నేనే చేశాను అని రొమ్ము విరుచుకొని చెప్పేవాళ్ళకి మాత్రం జైలు శిక్ష. లోకం ఎటువైపు వెళుతుంది? దేవుడా, ఈ లోకాన్ని నీవే మార్చాలి. నీపై భయం భక్తి ఉన్నప్పుడే యోగ్యులుగా మారతారు. ఈ లోకం చెప్పే మాటల వల్ల ఏ వ్యక్తి మారడు. నీ ప్రేమ మాత్రమే మారుస్తుంది తండ్రి. నీవే ఈ లోకానికి దిక్కు, నీవే ఈ లోకానికి రక్షణ.